ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా సాధారణ జీవితం గడిపేవాడు, కానీ ఎంతో నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో పని చేస్తున్నప్పుడు భూమిలో ఏదో మెరుపు కనిపించింది. తవి చూసేసరికి ఒక బంగారు నాణేల గిన్నె కనిపించింది. ఒక్కసారిగా ఆచరించలేని ఆస్తి అతని చేతిలోకి వచ్చింది. ఆ సమయంలో రామయ్య ఎలాంటి సందేహం లేకుండా ఆ గిన్నెను తీసుకొని గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళాడు. ఇది నాకు కాదు, ఇది ఎవరో కోల్పోయినదని అనిపిస్తుంది. దయచేసి దీని అసలైన యజమాని వెతకండి అని చెప్పాడు. గ్రామ పెద్దల్లో అతని నిజాయితీ చూసి ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల్లో నిజంగా ఆ నాణేల యజమాని తేలాడు. అదే ఊరిలోని ఒక పెద్దవాడు తన తాతగారి ఆస్తిగా చెప్పాడు. అతను రామయ్యను ఆత్మీయంగా పలకరించి, మీ నిజాయితీకి కృతజ్ఞతగా ఈ బంగారు నాణేల గిన్నె నీదే అన్నాడు. అప్పటి నుంచి రామయ్య పేరు ఊరంతా ప్రసిద్ధి అయింది. నిజాయితీ వల్లే అతనికి పేరు, కొంత ఆస్తి కూడా వచ్చింది.